మీరు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? నీ రీప్లేస్‌మెంట్ చేయించుకోవడానికి ఆలోచిస్తున్నారా? అట్లయితే మామూలు నీ రీప్లేస్‌మెంట్‌కి, రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్‌కి తేడా ఏంటో ఈ వీడియోతో తెలుసుకోండి. నేను మీ డాక్టర్ హరీష్, కన్సల్టెంట్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, విజయవాడ. మామూలు నీ రీప్లేస్‌మెంట్‌కి, రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్‌కి డిఫరెన్స్ ఏంటి? వాటి అడ్వాంటేజెస్ ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ చేయించుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మీకు అరుగుదల అయిన ఎముక కోత అనేది తక్కువగా ఉంటుందండి. దాని తర్వాత చుట్టూ ఉన్న కండరాలనేది డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. దానివల్ల మీకు బ్లడ్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. సో, ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్, లోపల వేసిన ఇంప్లాంట్ లైఫ్ అనేది మీకు కొంచెం ఎక్కువ వస్తుంది. ఇంకా లోపల ఏదైతే మనం పరికరం నీ రీప్లేస్‌మెంట్ చేసేటప్పుడు పెడతామో, ఆ పరికరం ఇంప్లాంట్ అంటామో, ఆ పొజిషనింగ్ కూడా మనకి 100% యాక్యురేట్‌గా ఉంటుంది. జీరో ఎర్రర్ ఉంటుంది. సో, ఆ పొజిషనింగ్ కరెక్ట్‌గా ఉండడం వల్ల మీకు బరువు అనేది కరెక్ట్ అలైన్‌మెంట్‌లో పడుతుంది. సో, దాని ద్వారా ఆ లోపల వేసిన ఇంప్లాంట్ మన్నిక అనేది కూడా పెరుగుతుంది. సో, ఈ టిష్యూ డ్యామేజ్ అనేది తక్కువ ఉండడం వల్ల ఆపరేషన్ తర్వాత టిష్యూ హీలింగ్ అనేది తొందరగా అయిపోతుంది. మెయిన్ భయపడేది పెయిన్ కాబట్టి, ఆ పెయిన్ కూడా మీకు మామూలు నీ రీప్లేస్‌మెంట్ పద్ధతిలో కంటే రోబోటిక్ వల్ల మీకు పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. సో, మీకేంటంటే పెయిన్ తక్కువ ఉండడం వల్ల కూడా ఎక్సర్‌సైజ్‌లు చేసుకోవడం, ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చేసుకోవడం కూడా ఫ్రీగా చేసుకోగలుగుతారు మీ అంతట మీరు. సో, డెఫినిట్‌గా రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ పద్ధతి ద్వారా మీరు ఆపరేషన్ చేయించుకుంటే మీ రికవరీ అనేది డెఫినిట్‌గా ఫాస్టర్‌గా ఉంటుంది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.